మనోడు నడిపేటట్టు స్నాప్ కావాలేమో. నేను చెప్తున్నా GSXR అమ్మాక నాకు మెంటల్ టార్చర్ కనిపించింది తెలుసా. లిటరలీ కొన్ని నైట్స్ పడకలేదు. ఏదో వాళ్ళ సొంత బైక్ అమ్ముతున్నట్టు మీరు కొనడానికి వెళ్ళారనుకో, మా ఫ్రెండ్ పేరు పైన ఉంది, మా మామ పేరు పైన ఉంది, నా కాబోయే మామగారి పేరు పైన ఉంది, ఇదంతా సోది చెప్పేసి అలా పేపర్స్ మీకు డిలే చేసి ఇంకా. కానీ మీరు ఆ రిస్క్, ఆ రెంటల్ అగ్రిమెంట్ రిస్క్ తీసి మీరు మీ సొంత పేరు పైన ట్రాన్స్ఫర్ చేసుకుంటారా లేదా అనేది ఇట్స్ యువర్ థింకింగ్ ఇన్ ది ఎండ్. మనోడు నడిపేటట్టు స్నాప్ కావాలేమో. స్నాప్ తీస్తారా అని చెప్పి స్నాప్ తీసుకొని వెళ్తున్నాడు. సో బాయ్స్, ఈరోజు టాపిక్ బాబా 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 యాక్రోఫోవిచ్. ఏమేమో అంటారు దీన్ని ఒక్కొక్కరు. నాకైతే యాక్రోఫోవిచ్ అంటే ఇష్టం. సో యా, ఐఎమ్ ఎంజాయింగ్ మై బూజా. ఏ మాటకు ఆ మాట చిల్ అవుతున్నా. ఫస్ట్ థింగ్ లెట్స్ స్టార్ట్ ది ఇంట్రో బ్రో. ఓకే, సో వాట్స్ అప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి హౌ టు చూస్ ఎ సెకండ్ హ్యాండ్ సూపర్ బైక్. సో రీసెంట్ టైమ్స్లో లెట్ ఇట్ బి విత్ GSXR కొన్నప్పుడు కూడా యాజ్ యూ గైస్ నో దెర్ వెర్ లాట్ ఆఫ్ ఇష్యూస్. ఒకటి రీసాల్వ్ చేసుకుంటూ మనకు లిటరలీ 1 yearలో ఎన్నో ఇష్యూస్ దాన్ని రీసాల్వ్ చేసుకుంటూ వచ్చాము. సో ఐ గెయిన్డ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ది GSXR. సెకండ్ హ్యాండ్ మార్కెట్లో కథ ఏంది, ఎలా కొనాలి అని. నేను చెప్తున్నా GSXR అమ్మాక నాకు మెంటల్ టార్చర్ కనిపించింది తెలుసా. లిటరలీ కొన్ని నైట్స్ పడకలేదు. నాకేందంటే కొంచెం ఇది ఉంటుంది, నాకు తొందర, నాకు బేసిక్ చెప్పాలంటే వచ్చాగదు. దట్ ఐ వాంట్ బై న్యూ బైక్. నాకు తొందరగా కొత్త బైక్ దొరికిపోవాలి, అది ఇంటికి వచ్చేయాలి, ఈ జోన్లో ఉంటాను అనమాట నేను. అక్కడ ఏమైంది, ఏ బైక్ దొరికితే ఆ బైక్ వాళ్ళకి మెసేజ్ చేస్తున్నా, వెళ్తున్నా ఫుల్ ఇట్లా. ఇప్పుడు నేను సపోజ్ నాకు S1000 దొరికింది అనుకోండి, S1000 కొందామని వెళ్తున్నా ఎక్సైటెడ్గా. చలో డీల్ అయితే తీసేసుకుందాం, వెరీ గుడ్ బైక్ S1000 ఈ జోన్లో వెళ్తున్నా. వెళ్ళాక ఏం తెలుస్తుంది, దట్ బైక్ ఈజ్ నాట్ ఇన్ ఏ గుడ్ షేప్. 10R అరే వెళ్తున్నా, 10R చూస్తున్నా, తీసేసుకుందాం, 10R దొరుకుతుంది ఫైనలీ. వెళ్ళాక ద బైక్ ఈజ్ నాట్ ఇన్ ఏ గుడ్ షేప్. అరే ఎన్ని బైక్స్ చూసానో నాకు తెలుసు. నా ఫ్రెండ్స్ ఎంతమంది హెల్ప్ చేశారు, ఎవరెవరికి కాల్ చేసాం, ఎంత వెతికామో, లిటరల్లీ నా తల తిరిగిపోయింది అనమాట. కొన్ని బైక్స్ ఇద్దరు ఎక్కువ తిరిగినాయి, ఎన్నో థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ తిరిగినాయి కానీ కండిషన్ బాగుంది. కొన్ని తక్కువ తిరిగినాయి కానీ కండిషన్ వర్స్ట్గా ఉన్నాయి. కొన్నిటికి పేపర్లు లేవు, కొన్నిటిది నెంబర్ ప్లేట్స్ చేంజ్డ్ ఉంటాయి, కొన్నిటిది సపోజ్ ఇట్స్ 2014 10R అండ్ ఇట్ హ్యాస్ ఎ 2019 ఫేరింగ్ కిట్. సో ఇట్లా చాలా ఆగమాగం బైక్స్ ఉన్నాయి అన్నమాట. చూస్తున్నాము. ఇంకొకటి ఏం తెలుసు, హైలైట్ ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో కొన్ని బైక్స్ దొరికాయి, చూద్దాం తీసుకుందాం అనుకుంటుంటే ఆ ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో ఉన్న బైక్స్లో లిటరలీ 90% ఆర్ పోస్ట్ ఫ్రమ్ డీలర్స్. వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు, ఏదో వాళ్ళ సొంత బైక్ అమ్ముతున్నట్టు మీరు కొనడానికి వెళ్ళారనుకో, మా ఫ్రెండ్ పేరు పైన ఉంది, మా మామ పేరు పైన ఉంది, నా కాబోయే మామగారి పేరు పైన ఉంది, ఇదంతా సోది చెప్పేసి అలా పేపర్స్ మీకు డిలే చేసి ఇంకా మీకు అమ్మాక ఓనర్ దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. సమ్ జుగాడ్ దే విల్ డూ. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇది గుర్తుపెట్టుకోండి, RTO ఇన్ హైదరాబాద్ ఈజ్ వెరీ స్ట్రిక్ట్ రైట్ నౌ. మీరు లిటరలీ అవుట్ స్టేట్ రిజిస్టర్ తెచ్చుకొని బండి పోలీసు వాళ్ళకి దొరకకుండా నడపడం ఇస్ మచ్ బెటర్. లేదు అంటే సైలెంట్గా, మీకు కనెక్షన్స్ లేవు, ఏమీ లేదు, నేనేదో జెన్యున్గా ఒక బండి కొనుక్కొని నడుపుకోవాలనుకుంటున్నానా, డోంట్ గో విత్ ఎనీ అదర్ అవుట్ స్టేట్ రిజిస్టర్డ్ సూపర్ బైక్స్. హైదరాబాద్ ఇట్స్ వెరీ స్ట్రిక్ట్ రైట్ నౌ. ఎందుకు అంటే నేను రిజిస్ట్రేషన్ నాకు లిటరల్ 20,000 పట్టది టు రిజిస్టర్ దిస్ బైక్. అంటే అర్థం చేసుకోండి, ట్యాక్సెస్ మారిపోయింది, కథ మారిపోయింది, అండ్ బ్రోకర్స్ ఇన్వాల్వ్మెంట్ చాలా తగ్గించేశారు హైదరాబాద్లో. నో ఎవ్రీథింగ్ మీరు లిటరలీ పేపర్స్ ఫిల్లింగ్ దాకానే బ్రోకర్స్ వాడచ్చు, తర్వాత అంతా యూ హ్యావ్ టు గో అండ్ గెట్ ఇట్ డన్ యువర్ సెల్ఫ్ ఇన్ RTO ఆఫీస్. చాలా జాగ్రత్తగా ఉండండి బాయ్స్ ఈ మ్యాటర్లో మాత్రం. ఆ స్టేట్లో ఏదో మీకు బేసిక్గా ఇప్పుడు నేను MH బైక్ కొంటున్నాను అనుకోండి, ఆ డీలర్ ఏమంటాడు, మీ పేరు పైన నేను చేపిస్తా, నేను MHలో నీకు రిజిస్టర్ చేసిస్తా, నాకు తెలిసిన బ్రోకర్ ఉన్నాడు, రెంటల్ అగ్రిమెంట్ బేసిక్గా ఏం లేదు, సమ్ ఫలానా ప్లేస్లో రెంటల్ అగ్రిమెంట్ క్రియేట్ చేసి అక్కడ మీరు రెంట్కుంటున్నట్టు క్రియేట్ చేసి దాన్ని మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి RC మీ పేరు పైన ఉంటుంది కానీ బండి MHలోనే రిజిస్టర్డ్ ఉంటుంది. ఇదంతా సోది ఉంటుంది అనమాట. సో అది చాలామంది నాకు తెలిసిన వాళ్ళు అలా నడుపుకుంటున్నారు, వాళ్ళకైతే ఏం ఇష్యూ లేదు. కొందరు నాకు తెలిసిన వాళ్ళైతే MH బైక్స్ ఉన్నా కానీ వాళ్ళ సొంత ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు ముంబైలో, సో వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసుకొని వాడేసుకుంటున్నారు. దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. కానీ మీరు ఆ రిస్క్, ఆ రెంటల్ అగ్రిమెంట్ రిస్క్ తీసి మీరు మీ సొంత పేరు పైన ట్రాన్స్ఫర్ చేసుకుంటారా లేదా అనేది ఇట్స్ యువర్ థింగ్ ఇంకా ఇన్ ది ఎండ్. ఓకే,
ఇది మన అవుట్ ఆఫ్ ది స్టేట్ బైక్స్ గురించి నేను చెప్పే కథ. నెక్స్ట్ థింగ్, కొన్ని బైక్స్ మీరు బయట నుంచి చూస్తే స్క్రాచ్లెస్, స్పాట్లెస్. నేను లిటరల్లీ ఇట్లా ఫిక్స్ అయిపోయాను. నా బైక్ పేరు అఫ్కోర్స్ నేను చెప్పకూడదు, చెప్తా ఇంకా గొడవలే, కానీ బైక్ చూశాను, స్క్రాచ్లెస్, ఇష్యూస్ లేదు, ఏమి లేదు. ఇట్ వాజ్ ఇన్ సమ్ అదర్ స్టేట్. సో అన్నీ చూసాము. బైక్ వాస్ క్లీన్, దానికి లేని యాక్సెసరీ లేదు. లిటరలీ బ్రెంబో RCS 19 కోర్సాకోట, బ్రెంబో బ్రేక్స్, ప్యాడ్స్, ఓలిన్స్, నేను యూ నేమ్ ఇట్ హ్యాజ్ ఇట్. సో అవుట్ అంతా బాగానే ఉంది. తర్వాత తెలిసింది ఏంటంటే ఐ మేడ్ ఫ్యూ కాల్స్ అనమాట, బికాజ్ ఇట్స్ హైదరాబాద్ బైక్. ఐ మేడ్ ఫ్యూ కాల్స్, తెలిసిన వాళ్ళని అడిగాను. మాకేం తెలిసిందంటే దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ లోపల ఎలక్ట్రానిక్ వైర్స్ జుగాడ్స్ హ్యాపెనింగ్. దాని లోపల చాలా జుగాడ్లు చేసి ఆ ఎలక్ట్రానిక్ వైర్లు ఏదో అలా పెట్టి దొబ్బారు. సో అది వస్తే ఇష్యూ మనకే వస్తుంది, మన తల మీదకి వస్తుంది సమ్ అదర్ డే. అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. నెక్స్ట్ కొన్ని బైక్స్కి ఏంది, కొన్ని బైక్స్ అయితే మీకు స్క్రాచ్లెస్ కనిపిస్తే చూస్తే అది పెయింట్ రీజాబ్ అయి ఉంటుంది, అది మీకు ఎప్పటికీ తెలియదు. ఆర్సీ కూడా వేరేది ఉంటుంది. ఇంకొన్ని బైక్స్లో అయితే ఇంజనే వేరు, ఇంజన్ నెంబరే వేరు, కానీ మిగతా బైక్ నెంబర్ ప్లేట్ అన్నీ సేమే ఉంటుంది. సో మీరు వాడు ఎటో అట్లా చేసి రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు. మనకి ఆబ్వియస్లీ ఆర్టీఓలో రిజిస్ట్రేషన్ అప్పుడు బైక్ తీసుకెళ్ళక్కర్లేదు కదా. సో రిజిస్ట్రేషన్ మీ పేరు పైన అవుతుంది, బట్ బైక్ అయితే ఇంజన్ నెంబర్ వేరు ఉంటుంది ఆర్సీకి మీ బైక్కి. అదొక లొల్లు ఉంటుంది. కొన్ని అయితే నేను చెప్తున్నా కదా, కొన్ని బైక్స్కి అయితే కొన్ని బెండ్ అయిపోయి విరిగిపోయి ఉంటుంది. యూ విల్ నెవర్ నో. లిటరలీ మెకానిక్స్ని తీసుకెళ్ళాలి. మెకానిక్స్ కూడా కొన్ని కనిపెట్టలేరు. లిటరలీ అలాంటి స్టఫ్ ఉంటాయి అనమాట. అదంతా చూసుకుంటే మీకు హెడ్ఏక్ మామూలుగా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నేను 10R కొట్టు, నా కావాసాకి షోరూంలో పేపర్స్ ఆర్ క్లీన్, కానీ తెలియదు కదా వాడు బయట ఎక్కడైనా స్టంట్ వేసి దాన్ని వెళ్ళి షోరూంలో చేపిస్తే బయట పడిపోతుంది అని చెప్పి బయట గరాజెస్లో జుగాలు చేయించుకునే వాళ్ళు కూడా మస్తు మంది ఉంటారు అనమాట. సో ఇవన్నీ సీన్లు కూడా ఉంటాయి. మేము ఎత్తుకుతున్నాం బైక్స్ అన్నీ, ఇంకొక బైక్ దొరికింది. మేము ఇట్లా లిటరల్లీ క్యాష్ అంతా రెడీ చేసుకొని, డబ్బులు రెడీ చేసుకొని, ఆన్లైన్ రెడీ చేసుకొని, వీ వేర్ లైక్ చలో లెట్స్ గో అండ్ గెట్ దిస్ బైక్. బయలుదేరే టైం ఆల్మోస్ట్ అందరం కలిసి మీటప్ అయిపోయి బయలుదేరే టైంకి దట్ గై కాల్డ్ అండ్ సెట్కి మీరు కొద్దిగా ఆగాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదో రిజిస్ట్రేషన్ ప్రాబ్లం అవుతుంది, ఏదో సోది చెప్పాడు అనమాట. బేసిక్గా ఆడికి ఇంకొక కొంచెం బెటర్ రీల్ దొరికినట్టుంది. సమ్ ర్యాండమ్ సోది చెప్పుకుంటూ మమ్మల్ని స్కిప్ చేయడానికి ట్రై చేశాడు. ఇవేర్ ఆల్సో లైక్ సరే ఎంత నెంట పడతాము పిచ్చ లైట్లే అని చెప్పేసి ట్రై చేస్తున్నాం. అలా చేస్తారు కొందరు. కొన్ని బైక్స్ అయితే టూ గుడ్ టు బి ట్రూ డీల్స్లో ఉంటాయి అనమాట. 2025 10R 600 తిరిగింది అంతే, 18 lakhs అమ్మేస్తుండు. వాడు అంత తక్కువకి ఎందుకు అమ్ముతున్నాడు వాడికే తెలియాలి. నేను చెప్తున్నా, మీ బైక్ సపోజ్ ఈ బూజా ఉంది, దీని ట్యాంక్ అన్ని ఇప్పదీస్తే కానీ లోపల కథ ఏముంటుందో తెలీదు. మీరు అఫ్కోర్స్ కొనేటప్పుడు తీసి చూడలేరు. నన్ను అడిగితే మీరు ఎప్పుడైనా ఒక బైక్ కొనాలనుకుంటున్నారు అంటే 90% ది బెస్ట్ ఛాన్సెస్ ఏం తెలుసా, టు బై ఇట్ డైరెక్ట్లీ ఫ్రమ్ అన్ ఓనర్. అది ఎక్కడ దొరుకుతుంది? OLXలో, ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో. అందుకని ఇప్పుడు ఈ డీలర్లు కొనే బైక్స్ కూడా ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో పెట్టి ఓనర్ లెక్క చేస్తూ ఇదంతా చేస్తారు. మీరు ఇన్ కేస్ చూస్తున్నారు అంటే, సపోజ్ నేను ఈ బండి నేను పెట్టిన ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్, నన్ను అడిగారు అన్న ఈ బండి మీరు అమ్ముతున్నారా, నేను కొంటాను, ఎంతకు అమ్ముతారు? నా దగ్గరకు వచ్చారు, ఈ బండి ఎవరి పేరు పైన ఉంది, నా పేరు పైన ఉంది, లేదా మా డాడీ పేరు పైన ఉంది, నా ఫ్యామిలీలోనే ఉంది అనుకోండి, తీసుకోండి. బికాజ్ ఆఫ్కోర్స్ ఓనర్ ఏం చేస్తాడు, వాళ్ళ ఫ్యామిలీ పేరు మీద, వాడి పేరు మీద తీసేసుకుంటాడు. విచ్ మీన్స్ హీ ఈస్ ది ఓనర్ ఆఫ్ దిస్ బైక్, నాట్ ఎనీ అదర్ బ్రోకర్, మీడియేటర్ ఆర్ డీలర్. ఓకే, ఇది ఉంటుందా? సో అలా చూసుకొని ఓనర్ దగ్గర నుంచి తీసుకోండి. అలా అని ప్రతి ఓనర్ దగ్గర మంచిగా ఉంటాయని చెప్పలేము. సపోజ్ ఇప్పుడు నా బూజాలో సమ్ ఇంజన్ ఇష్యూ ఉంది, అది నాకు తెలుసు, మీకు ఓపెన్ చేస్తే కానీ తెలియదు, కనపడదు, నేనే మీకు అమ్మిస్తే. సో యూ విల్ నెవర్ నో. ఒకటేంటంటే ఓనర్స్ దగ్గర కొంటే 90% ఆఫ్ ద రిస్క్ అండ్ ద ఛాన్సెస్ ఆర్ లెస్. అండ్ నన్ను అడిగితే మీరు ఏదైనా సూపర్ బైక్ కొనాలనుకుంటున్నారంటే, అరే ఇప్పుడు నేను అమ్ముతున్నా, రేవంత్ అన్న నాకు తెలుసు, నా సర్కిల్లో ఉన్నాడు. సో ఆబ్వియస్లీ ఇప్పుడు నేను నా బండిని గలీజ్గా చూసుకుంటే నా సర్కిల్లో తెలుస్తుంది, అరే వీడు జుగాడు చేస్తాడరా, వీడు దీనికి బ్రెంబో బ్రేక్ ప్యాడ్స్ కాకుండా వీడు దీనికి వెసరా వేస్తాడు, ఏదో ర్యాండమ్ బ్రేక్స్ వేస్తాడు, సంథింగ్ అనుకోండి. సో మెయింటైన్ చేయడు, జస్ట్ ఏదో వేసుకొని నడిపేసుకుంటూ ఉంటాడు, ఆర్గానిక్ బ్రేక్ ప్యాడ్స్ వేస్తాడు, ఇవన్నీ ఉన్నాయనుకో మీకు సర్కిల్లో తెలిసిపోతుంది అనమాట. సో ఇన్నర్ సర్కిల్ లేదా తెలిసిన సర్కిల్ వాళ్ళ బైక్స్ దగ్గర, అలా తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోవడం అంత పీస్ఫుల్గా ఏది ఉండదు. ఈ బైక్ కూడా నాకు ఎలా దొరికింది అంటే, నేను దీనికి ముందు స్టోరీ చెప్తా, ఈ బైక్ ఎలా దొరికిందో మీకు తర్వాత చెప్తా. దీని ముందు స్టోరీ అంతా చాలా బైక్స్ చూసాం, వెళ్ళాము, తిరిగాము, నడిపాక వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇలా ఫ్రెండ్స్ ద్వారా తెలుస్తుంది, అరే ఆ బైక్ తీసుకోకని. ఒక ఫ్రెండ్ క్రేజీ బైక్ రా అంటాడు, వెళ్తాం చూస్తాం, కొందాం అనుకున్నప్పుడు ఇంకొక ఫ్రెండ్ కాల్ చేస్తారు, ఆ బండి తీసుకోకరా దానిలో ఇష్యూస్ ఉంది అని చెప్తాడు. సో అలా ఒక్క బండి దొరకకుండా అయిపోతుండే అనమాట, తెలియని ఇష్యూస్. మేమే ఇట్లా నేను సరబని ఇట్లా ప్రతిదీ చెక్ చేస్తున్నాం, ఏమైనా ఇష్యూ ఉందని కనపడదు, చూస్తే దానిలో ఇంకో పెద్ద ఇష్యూ ఉంటుంది, అది మాకు బయటికి వెళ్ళాక తెలుస్తుంది. అలా రకరకాల థింగ్స్ ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ సూపర్ బైక్స్లో ప్రాబ్లం ఏమవుతుందంటే, పీపుల్ బై ఇట్
చిన్న ఇప్పుడు సపోజ్ ఒకటి 10,000కి రిపేర్ అయిపోతుందిరా అంటే 10,000 ఏ నుంచి పెడతాంలే అని చెప్పి 2,000కి రిపేర్ చేస్తారు. అదేమవుతుంది, జుగాడు రిపేర్ అవుతుంది. ఆ 10,000 రూపీస్ వెళ్ళేసి ఇంకొక 30-40 వేలు ఉన్న పార్ట్ని డ్యామేజ్ చేసేస్తుంది. సో అలా ఓవరాల్గా బండి దెబ్బతింటుకుంటూ వస్తుంది. సో కొంటారు కానీ మెయింటైన్ చేయరు, సరైన సర్వీస్ పీరియడ్స్, ఇంటర్వెల్స్, ఇలా పెద్ద పెద్ద తతంగం, ఇదంతా పెద్ద లొల్ల అనమాట. సో ఇలా చాలా బైక్స్, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ సూపర్ బైక్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. మీరు చేయించుకోవాలన్నా ఏం చేయాలన్నా కూడా. అండ్ ఇవన్నీ ఎంత ప్రిసైజ్డ్గా నేను చెప్తున్నాను కదా, ఇవి స్టాక్ కండిషన్లో ఎలా అయితే ఉంటారో అది లైఫ్ టైం మెయింటైన్ చేసుకోవడం ఎందుకు బెస్ట్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ క్యాల్కులేటెడ్ ఆన్ ఎ సూపర్ బైక్. ప్రతి పార్ట్, ప్రతి బోల్ట్, ప్రతి టార్క్, ప్రతి వెయిట్, ఎవ్రీథింగ్, ఎవ్రీ సింగిల్ థింగ్ ఈజ్ క్యాల్కులేటెడ్ ఆన్ దీస్ బైక్స్. సో మీరు దీంతో స్టెంట్లు వేసేయడాలు, అది ఇక్కడ ఇలా అలా జుగాళ్ళు నడవవు ఈ బండ్లలో. ఇఫ్ యూ వాంట్ ద బైక్ టు యాక్చువల్లీ పర్ఫామ్ హౌ ఇట్ షుడ్ పర్ఫామ్ అంటే యూ హ్యావ్ టు మెయింటైన్ ఇట్. ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్, యుల్ హ్యావ్ టు మెయింటైన్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే. లేదు అంటే అటు ఇటు స్టంట్ అయిపోతుంది. కొంచెం వెయిట్ అటు చేసి ఇటు చేసి, కొంచెం టార్క్ అటు ఇటు చేసిన, దిస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో మీరు నా వీడియోస్ ఫాలో అవుతున్నారంటే GSXRకి ఫ్రేమ్ స్లైడర్స్ని టార్క్కి చేసాము, దానికి వీల్ బేరింగ్స్ మార్చాము, స్ప్రాకెట్ మార్చాము, రబ్బర్స్ చూసుకున్నాం. సో అలా ప్రతిదీ ఉన్న బైక్ని మనం అమ్మాం. నేను అమ్మిన ఓనర్ హీస్ వెరీ హ్యాపీ, హీస్ హ్యావింగ్ ఫన్. నాకు తను మెసేజ్ చేస్తూ ఉంటాడు, బ్రో బైక్ బాగుంది అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ న్యూ బైక్, అది ఇది అని తను కూడా మాట్లాడుతూ ఉంటాడు అనమాట. అండ్ లక్కీలీ నా ADV అమ్మాను, తను నాతో ఇంకా కాంటాక్ట్లో ఉన్నాడు. నా ఏప్రిల్ అమ్మాను, తను నాతో ఇంకా కాంటాక్ట్లో ఉన్నాడు. సో ఆల్ మై బైక్స్ వెర్ గుడ్. అండ్ లక్కీలీ నాదంతా అవుట్ దేర్ ఇన్ యూట్యూబ్, మీ అందరికీ తెలుసు. సో నాకు అలా వర్కౌట్ అయింది. సో నా బండి కొనాలంటే మీకు కూడా ధైర్యం ఉంటుంది కదా. నాకేమైంది, కొనేటప్పుడు అలాంటి నాకు తెలిసిన వాళ్ళ బండ్లు దొరకట్లేదు. అండ్ తెలిసిన వాళ్ళ బండ్లు కూడా కొన్ని తెలుసుంటాయి కదా, వాళ్ళ బండ్లు ఏమున్నాయి, జుగాళ్ళు ఏమి ఉంటాయో. సో అలా అయ్యేసరికి బండ్లే దొరకట్లేదు. యూ గైజ్ నో హౌ ఫేమస్ 10R ఇస్ కదా. ఎంతమంది దగ్గర 10Rలు చూస్తాము, చాలా మంది దగ్గర ఉన్నాయి, ఎవరో ఒకడు అమ్ముతూనే ఉంటాడు. కానీ ఎన్ని మెస్డప్ 10Rs ఉన్నాయి తెలుసా, ఘోరంగా మెస్డప్ 10Rs ఉన్నాయి. లిటరలీ భయం వేసింది నాకు. అరే ఏంద్రా ఈ మార్కెట్ ఇట్లుంది, నాకు చెప్తున్నా కదా, పడిపోయింది, ఉచ్చబడిపోయింది నాకు కొనాలంటే. నేను S1000 కూడా కొందాం అనుకున్నా. అండ్ S1000 ఏమైందంటే చాలా ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది ఆ బండి. థ్రాటిల్ ఇస్తుంటే ఆవు అంటే వీలి కొట్టేస్తుంది. ఇట్స్ అ వెరీ ట్రాక్ ఫోకస్డ్ బైక్ S1000. నేను బ్యాడ్ బైక్ అన్నాను, నా డ్రీమ్ బైక్. లిటరలీ S1000 ఈజ్ మై అల్టిమేట్ బైక్. నేను ఇది కొన్నాక కొన్నిసార్లు అనిపిస్తుంది S1000 కొని ఉండొచ్చు కదా. లైక్ నేను S1000 కంటే అఫ్కోర్స్ బెటర్ స్టెప్ వేసాను. బూజా ఇస్ S1000 ఇన్ టర్మ్స్ ఆఫ్ CC, ఎలక్ట్రానిక్స్ ఆర్ వాట్ ఎవర్. బూజా ఇస్ బూజా. సో అక్కడ ఏమైంది, అరే S1000 కొనలేదు, S1000 ఎప్పుడు కొంటా, దీని నుంచి S1000కి వెళ్తే విల్ ఇట్ బీ ఏ డౌన్ గ్రేడ్, అలాంటి థాట్స్ ఉన్నాయి అనమాట. బట్ S1000 నడిపినప్పుడు ఇట్స్ అ వెరీ ట్రాక్ ఓరియంటెడ్ బైక్. దాని సస్పెన్షన్ వగేరా వగేరా అదంతా. ఇంకొక భయం ఏం వేసింది తెలుసా, ఈ జపనీస్ బైక్స్లోనే ఈ ఇష్యూస్ ఉంటే సార్ట్ చేయడానికి తక్కువ అయ్యేది జపనీస్ బైక్సే. దాంతోనే మనకి ఇట్ లిటరల్లీ మైండ్ బ్లాక్ అవుతుంది. అంటే ఇమాజిన్ బయింగ్ అన్ S1000, దానికి లేనిపోని ఎలక్ట్రానిక్స్ ఇష్యూస్ వస్తే. BMW పార్ట్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్, వెరీ హార్డ్ టు సోర్స్. నేను ఒకటే ఫిక్స్ అయినా, అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఫస్ట్ హ్యాండ్ కొంటే S1000 కొంటా, సెకండ్ హ్యాండ్ కొంటున్నా అంటే ఐ విల్ గో బై ఎ జాపనీస్ బైక్. ఏదైనా అవనియండి, ఐ విల్ సింప్లీ గో బై ఎ జాపనీస్ బైక్. ఐ విల్ గో బై ఎ జాపనీస్ బైక్ అని ఫిక్స్ అయిపోయినా. ఎందుకంటే ఏమైనా ఇష్యూస్ వచ్చినా చేసుకోవచ్చు, రిపేర్, ఇట్స్ చీపర్ టు మెయింటైన్, ఈజియర్ టు వర్క్ ఆన్. నాకు ఆ మైండ్ స్ట్రెస్ ఉండకుండా నేను ఒక బండి కొని హ్యాపీగా ప్రశాంతంగా నడుపుకోవాలని ఫిక్స్ అయ్యి, బూజా నాకు ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో దట్ గాయ్ మెన్షన్ నో బ్రోకర్స్ వచ్చి మాట్లాడతారు అంటే డూ నాట్ ఈవెన్ కాంటాక్ట్ మీ, నా ప్రైస్ ఇది, నేను అమ్మాలనుకుంటుంది ఇది, అది ఇది అని. చాలామంది నన్ను బూజా ఎంత కొన్నావు అంటున్నారు. సో నాకు అంతా కలిపి 19 చేంజ్ పడ్డది. అది కూడా క్లియర్ చేస్తున్నా. లెట్ ఇట్ బి రిజిస్ట్రేషన్, కొత్త ఇంజన్ ఆయిల్ సర్వీస్ కొన్నాక నేను వాడడం స్టార్ట్ చేసాక ఏమేమి చేయించానో అవన్నీ చేయించి తిప్పి కొడితే 19 అయిందనమాట. సో అది పక్కన పెట్టేయండి. తనతో ఓనర్తో మాట్లాడాను. ఐ టోల్డ్ హిమ్కి నాకు నిజంగా చెప్పాలంటే బూజా పైన అంత ఇంట్రెస్ట్ లేదు, బికాజ్ ఇట్స్ అ వెరీ హెవీ బైక్, నా ముఖానికి అది సూట్ అవ్వదు, ఆ భయం ఉంది. ఇట్స్ అ వెరీ బిగ్ బైక్. అండ్ ఇంకోటి ఏంటంటే నా మైండ్లో దెర్ వాజ్ S1000 రన్నింగ్, ఇట్స్ టైమ్ టు బై అన్ S1000 అని. తనతో మాట్లాడాను. ఐ టోల్డ్ హిమ్ నేను ఇన్ కేస్ ఇంట్రెస్టెడ్ ఉంటే ఎప్పుడైనా కాంటాక్ట్ చేస్తాను, బండి ఉందంటే లెట్ మీ నో అని చెప్పి దాని తర్వాత కట్ చేసి కాల్. 1 వీక్ తర్వాత ఐ టెక్స్టెడ్ ద బూజాగా. ఎందుకంటే విష్ణు, సౌరభ్ అన్న, షరీఫ్, వివేక్, ఈ 4 మెంబర్స్ దే బ్రెయిన్ వాష్ మీ. దే ఆర్ లైక్ బూజా నడుపు, కొన్నాక మాట్లాడు అని. నేను బూజా నడపాలి ఇప్పుడు దాకా. సో నాకు దానిపైన ఒపీనియన్ ఏంటి అంటే జనాలు లావు బండి అండి, ఇది నడపలేము, వంగదు, లేజీ బండి, అది ఇది అంటారు. సో ఐ వాజ్ ఆల్సో లైక్ దట్. మేబీ నిజంగానే బూజా అంత ఘోరమైన బండి ఏమో మనకు అవసరమా అని.
మై ఫ్రెండ్స్ విష్ణు అన్న వాళ్ళే నువ్వు బూజా నడిపాంగా మాట్లాడు. వీళ్ళు ఇంత రికమెండ్ చేసి విష్ణు ఇస్ సమ్వన్ హూ రోడ్ సో మెనీ ఫ్రికింగ్ బైక్స్. లెట్ ఇట్ బి V4 ఇన్లైన్ ఫోర్స్. ఐ డోంట్ థింక్ సో విష్ణు నడపని బైక్ లేదు అట్ దిస్ పాయింట్. హీ రోడ్ ఆల్ ఆఫ్ దోస్ బైక్స్ అండ్ తను అన్ని బైక్స్ పైన వర్క్ చేశాడు. అలాంటిది హీ సజెస్టెడ్ మీ టు గో విత్ బూజా. ఇట్స్ ఈజీ టు వాక్ ఆన్. చాలా ప్రశాంతంగా ఉంటారు. నీకు బెస్ట్ బైక్ అన్నప్పుడు మూసుకొని వెళ్ళి విష్ణు అన్న నమ్ముకొని సౌరభ్ అన్న నమ్ముకొని బ్లైండ్గా కొనేసిన బండి. అండ్ ఐఎమ్ లిటరలీ చెప్తున్నా, ఐ లవ్ దిస్ బైక్ అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ వాళ్ళు సజెస్ట్ చేసినందుకు. వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్స్ అవుట్ దేర్ ఇన్ మార్కెట్. హయాబుజా Gen 3 ఆల్ ది ఎలక్ట్రానిక్స్ వర్క్స్ ఫెంటాస్టిక్ బైక్. ఇంకా ఇది తోపు, ఇంకా బైక్ తోపు. నాకు మంచి డీల్కి దొరికింది. 1500 తిరిగింది. ఇంజన్ ఆయిల్ అన్నీ చేంజ్ చేసాం. బండి మొత్తం ఓపెన్ చేసాం. ఆ వీడియో ఉంది, చూశారు కదా మీరు కూడా. దానిలో వైరింగ్ అన్ని స్టాక్. ద బైక్ ఈస్ లిటరలీ స్టాక్ బైక్. సో హ్యాపీగా బండి తీసుకున్నా, హ్యాపీగా తిరుగుతున్నా. ప్రశాంతమైన బండి, నాకు ప్రాబ్లం లేదు, లొల్లి లేదు. నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ దిస్ బైక్. జీరో ఇష్యూస్ ఆన్ దిస్ బైక్, నథింగ్. జస్ట్ నాకు ఇప్పుడు మిగిలిన చేంజ్ ఇస్ టైర్స్ ఒక్కటి నేను మార్చుకోవాలి. కొంచెం ఓల్డర్ టైర్స్ ఇవి. గ్రిప్ బాగానే ఉంది కానీ ఓల్డ్ టైర్స్. సో థ్రాటిల్ ఇస్తే అంటే ట్రాక్షన్ కొట్టేసుకుంటుంది, గ్రిప్ పట్టుకోవట్లేదు సరిగ్గా. సో బ్రేకింగ్ బాగానే ఉంది కాబట్టి ఐఎమ్ స్టిల్ యూజింగ్ ఇట్. ఇంకా బ్రేకింగ్ కూడా స్లిప్ అవుతుందంటే ఐ అప్గ్రేడ్ మై టైర్స్. అదొక్కటే నాకు మిగిలిపోయింది. మిగతాదంతా దిస్ ఈజ్ ఎ ఫ్రీకింగ్ మాన్స్టర్ బైక్. సో అలా చూసుకుంటే ఐ గాట్ ఎ వెరీ గుడ్ డీల్. అండ్ ఇది డైరెక్ట్ ఓనర్ దగ్గర నుంచి కొన్నది. హీ వాజ్ ది ఓనర్. ఆర్సీ తన పేరు పైనే ఉంది. సో తీసుకునేటప్పుడు ఇవన్నీ చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మీరు ఒక బైక్ కనిపించింది, ఇది కొనాలనుకుంటున్నారు, ఏమేమి చెక్ చేయాలి? చెక్ ద బ్రేక్ ప్యాడ్స్ అండ్ డిస్క్ ఎంత అరిగింది, లైన్స్ ఏమైనా ఉన్నాయా, క్రాక్స్ ఏమైనా ఉన్నాయా డిస్క్ పైన, ఎందుకంటే బ్రేక్ ప్యాడ్స్ అడిగాక కూడా నొక్కుతూ కూర్చున్నారా. నెక్స్ట్ చెక్ ది మాస్టర్ సిలిండర్. నొక్కుతూ ఉండండి, పంప్ చేస్తూ ఉండండి. ఊరికే పంప్ చేస్తే హార్డ్ అవుతుందంటే దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ బ్రేక్ ఫ్లూయిడ్ పాడయ్యి దానిలో ఎయిర్ ఉండడం, లేదు అంటే లోపల సీల్స్ పాడైంది అనేది యూ కెన్ నెవర్ నో. కింద క్యాలిపర్స్ ఉన్నాయి కదా, మన క్యాలిపర్స్ని టచ్ చేయండి. బ్రేక్ క్యాలిపర్స్ టచ్ చేసి చూడండి అక్కడ ఏమైనా ఆయిల్ లీకేజ్ ఉందా. చెక్ యువర్ ఫోక్స్ ఏమైనా లీక్ అవుతుందా, రస్ట్ ఉందా, స్క్రాచెస్ ఉందా, అదొకటి చెక్ చేయండి. నెక్స్ట్ ఇంజిన్ ఆన్ చేశాక మీకు అని కొట్టుకుంటుంది అంటే దేర్ ఆర్ 2 థింగ్స్. థ్రాటిల్ బాడీ పాడైపోయింది, ఎయిర్ ఫిల్టర్ పాడైంది, లేదు అంటే దేర్ ఈజ్ షార్ట్ క్యాన్ ఉంది అనుకోండి. ఆ బండికి షార్ట్ క్యాన్ ఉంటే జనరల్గానే బండి అలా చోక్ అవుతూ ఉంటుంది బికాస్ ఆఫ్ ది బ్యాక్ ప్రెషర్. సో అదొకటి చెక్ చేసుకోండి. దాని తర్వాత బండి నడపండి. నడిపేటప్పుడు అలైన్మెంట్ చూడండి. ఇలా తిప్పుతుంటే బండి ఏం మిస్ అలైన్ అయినట్టు అనిపిస్తలేదు కదా అని. నెక్స్ట్ సడన్గా ఇట్లా బ్రేక్స్ వేస్తూ చూడండి. వేసేటప్పుడు మీకు ఇక్కడ కోన్ సెట్ చిన్నగా హ్యాండిల్ బార్లో మూవ్మెంట్ తెలుస్తుంది. మీకు టక్ అని సౌండ్ రావడమైనా ఉంటాయి కొన్ని బైక్స్లో సౌండ్ రాదు కానీ మీకు మూవ్మెంట్ తెలుస్తుంది. చెక్ యువర్ కోన్ సెట్. దాని తర్వాత అన్నిటికన్నా ఇంపార్టెంట్ చెక్ యువర్ ఇంజన్ సీల్స్. ఇంజన్ చుట్టూ మీకు ఎంత కనిపిస్తే అన్ని స్పాట్స్ చూడండి. ఎక్కడైనా ఆయిల్ లీకేజ్ ఉందా, అక్కడ చైన్ నుంచి లీక్ అవుతుందా, లేదా ఇంజన్ గ్యాస్కిట్ నుంచి లీక్ అవుతుందా, ప్రతి ఇంజన్ ఆయిల్ ఇంజన్ ఆయిల్ ఉన్నా కానీ ప్రాపర్గా ఇన్స్పెక్ట్ చేసే చెక్ చేసి దాన్ని బట్టి తీసుకోండి. చెక్ యువర్ క్లచ్ కేబుల్. దీనికైతే హైడ్రాలిక్ ఉంది. చెక్ యువర్ క్లచ్ కేబుల్. ప్లే ఎలా ఉంది, రఫ్గా ఉందా, ఎలా ఉంది అంటే నేను క్లచ్ మార్చాల్సి వస్తుందా. బండి నడిపేటప్పుడు థ్రాటిల్ ఇచ్చేటప్పుడు మీకు పవర్ తక్కువ అనిపిస్తుందా, పుట్ ఇట్ ఇన్ ఫుల్ పవర్ఫుల్ మోడ్. దాని బండికి ఉన్న బెస్ట్ పవర్ఫుల్ మోడ్లో పెట్టి నడపండి. చెక్ ఈజ్ ఇట్ ద క్లచ్ ప్లేట్స్. గేర్స్ ఎలా పడుతుంది, స్మూత్గా పడుతుందా, రఫ్గా పడుతుందా, ఈజ్ దేర్ ఎన్ ఇష్యూ విత్ క్లచ్ ప్లేట్స్. మీకు ఇన్ కేస్ వస్తే క్లచ్ అడ్జస్ట్మెంట్ మీరు మెకానిక్ని తీసుకెళ్ళండి. ఈ విల్ అడ్జస్ట్ ద క్లచ్ ఫర్ యూ. అడ్జస్ట్ చేసుకొని చూడండి క్లచ్ ప్లేట్స్ ఏమైనా బర్న్ అయిపోయినాయా, అంత బాగానే ఉందా, అది ఇది. చెక్ యువర్ టైర్స్ ఏజ్ ఎంత, టైర్స్కి క్రాక్స్ ఉన్నాయా, టైర్స్కి ఎక్కువ పంచర్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా చెక్ చేయండి. అండ్ టైర్ లైఫ్ ఎంత ఉంది, ఎందుకంటే ఎవ్రీథింగ్ విల్ డిసైడ్ ద వాల్యూ ఆఫ్ ద బైక్. నెక్స్ట్ చెక్ ఎటైనా ఫాల్ ఉందా, ఎక్కడైనా స్క్రాచ్ ఉందా, రైట్ సైడ్లో మీకు ఫ్రేమ్ స్లైడర్స్కి ఈ బార్ ఎండ్కి స్క్రాచెస్ ఉన్నాయా, పడ్డదా, ఏమైనా విరుగుందా, ఫేరింగ్కి ఏమైనా క్రాక్ ఉందా. చెక్ ద బోల్ట్స్. ప్రతి ఫేరింగ్, ప్రతి ఇంజన్ కేసింగ్ ఉన్న ప్రతి బోల్ట్ చెక్ చేయండి. దట్ ప్రతి బోల్ట్ కూడా మ్యాచ్ అవుతుంది వేరే బోల్ట్స్ తోటి అనేసి. లేదు ఒక బోల్ట్ వేరేది ఉందంటే సమ్ జుగాడ్ జరిగింది. ఎందుకంటే ఓఈఎం సుజుకీలో చేపిస్తే అలాంటి జుగాడ్లు ఉండవు. బయట చేపిస్తేనే వాడు ఏదో బోల్ట్ తీసి మిస్ప్లే చేసి వేరే బోల్ట్ పెడతాడు. సో అది ఒకటి చెక్ చేసుకోండి. చాలా బైక్స్లో రేడియేటర్ది కనిపిస్తుంది ఎంత ఉంది, ఎంత మిగిలింది కూలెంట్ అని చెప్పేసి. చెక్ యువర్ కూలెంట్ లెవెల్. చెక్ యువర్ ఇంజన్ ఆయిల్ లెవెల్ కూడా ఉంటుంది సూపర్ బైక్స్లో. చెక్ ద ఇంజన్ ఆయిల్ లెవెల్. ఎట్లయినా మీరు కొన్నాక ఫస్ట్ సర్వీస్ అప్పుడు థ్రాటిల్ బాడీ క్లీనింగ్, ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్, ఇంజన్ ఆయిల్ చేంజ్ ఇవన్నీ చేసుకోవాలి.
చైన్ లూమింగ్ అండ్ ఆల్. అండ్ చెక్ యువర్ చైన్ స్ప్రాకెట్స్, ఏమైనా అరిగిపోయినాయా, చైన్ టైట్ కరెక్ట్గానే ఉందా, చెక్ ఆల్ దాట్. ఓకే, ఇవి నాకు గుర్తొచ్చే పాయింట్స్ ప్రస్తుతం నేను చెప్పేది. చెక్ యువర్ ఫోక్ ఆయిల్ సీల్స్, ఏమైనా లీక్ అవుతుందా, లీకేజ్ ఉందా. బండి యాపీ నొక్కి ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ పంప్ చేయండి, బ్యాక్ టు బ్యాక్ పంప్ చేసాక చూడండి అక్కడ ఆయిల్ లీకేజ్ ఉంది, ఎందుకంటే వాళ్ళు తుడిచి పెడితే మీకు కనపడదు. ఫుల్ ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ పంప్ చేయండి. ఇన్ కేస్ అక్కడ లీకేజ్ ఉంది అంటే మాత్రం ఫోక్ ఆయిల్స్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది మీరు. ఓకే, చెక్ దాట్. చెక్ ఆల్ ది ఎలక్ట్రానిక్స్. బైక్ ఆన్ చేసి ఒక 10 minutes నడపండి, అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందంటే ఎలక్ట్రానిక్ షో చేస్తుంది కదా. చెక్ ఆల్ దాట్. చెక్ యువర్ ఏబిఎస్, చెక్ యువర్ బ్రేక్స్ అంతా మంచిగా పడుతుందా, చెక్ దాట్. చెక్ యువర్ రియర్ బ్రేక్స్, క్లచ్ అయిపోయింది. అదే బేసిక్గా ఇవన్నీ చెక్ చేయండి. నాకు గుర్తొచ్చిన పాయింట్స్ ఇవే. ఇన్ కేస్ మీకు కూడా ఈ థింగ్స్లో ఎక్స్పీరియన్స్ ఉంది అంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. వాట్ ఆల్ యూ హ్యావ్ టు చెక్, వాట్ ఆల్ యూ షుడ్ సీ బిఫోర్ బయింగ్ ఏ బైక్, అదంతా కూడా కింద కామెంట్స్లో అయితే చెప్పండి. ఇట్ విల్ హెల్ప్ అదర్స్. సో దీస్ ఆర్ ద పాయింట్స్ ఐ వాంటెడ్ టు మెన్షన్. ఐ నో ఈ వీడియో కొంచెం ఫాస్ట్గా గట్టిగా మాట్లాడేశాను. ఐ హోప్ ప్రతిదీ మెన్షన్ చేసి మీకు ఒక ఐడియా అయితే ఇచ్చుంటానని కోరుకుంటున్నాను. బికాజ్ ఐ డోంట్ వాంట్ యూ గైస్ టు బై సమ్ మినిమం 6 lakhs అయితే పెట్టాలి బైక్కి. మీరు 6 lakhs పెట్టి ఏదో చెత్త బైకులు కొనుక్కొని 20 లక్షలు పెట్టి చెత్త బైకులు కొనాలని నాకు లేదు. ఐ వాంట్ యూ గైస్ టు హ్యావ్ ఫన్, బై రియల్లీ గుడ్ బైక్స్, ఎంజాయ్, మెయింటైన్ చేసుకోండి, అమ్మండి, వేరేది కొనండి, ఎంజాయ్ చేయండి. ఐ వాంట్ యూ గైస్ టు హ్యావ్ దట్ ఫన్, దట్ పీస్ ఆఫ్ మైండ్ ఆఫ్ ఓనింగ్ ఏ సూపర్ బైక్ అండ్ ఆల్. సో యా, ఇది ఉంటుంది. మీ దగ్గర బడ్జెట్ ఎక్కువ ఉందా, బై డుకాటి మెయింటైన్ చేయగలుగుతారంటే, లేదంటే బై S1000 మెయింటైన్ దాని బడ్జెట్ ఉంటే, లేదంటే జపనీస్ బైక్ తీసుకోండి, అదైతే మీరు కళ్ళు మూసుకొని ఈజీగా కొంచెం మెయింటైన్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ యూ హ్యావ్ టు చెక్ యువర్ ఇవి కూడా ఇండికేటర్స్ ఇవన్నీ కూడా వేసి చూసుకోండి అన్నీ బాగానే వస్తున్నాయి అని చెప్పి. సో యా, that's it for today's video guys. Thank you so much for watching. Please do like, share and subscribe. It's about spreading the love and the